హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా ఛానల్లో ఫస్ట్ ఫుల్ వీడియో. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఫస్ట్ వీడియో వేలాంగణికి వెళ్తా అని. యాక్చువల్గా ఎప్పటి నుండో మేము ఒక ప్లాన్లో ఉండేటోళ్ళం, ఫుల్ వీడియో అంటూ చేస్తే ఇట్లా ఏదైనా ట్రావెల్ చేసి మంచిగా పెట్టాలని. మా ఫ్రెండ్ కూడా స్టార్ట్ చేయి అని చెప్పినప్పటి నుండి నేను ఏదైనా ఒక స్పెషల్ డే నుండి స్టార్ట్ చేస్తే బాగుండు అని అనిపించేది. అందుకే నేను ఇంతవరకు ఫుల్ వీడియో అప్లోడ్ చేయలేదు. అన్ని షార్ట్ వీడియోలు ఉంటాయి మన ఛానల్లో, కానీ ఇది ఫుల్ వీడియో. ఈ వీడియోలో నేను వేలాంకణికి హైదరాబాద్ నుండి ట్రావెల్ చేసిన మొత్తం వీడియో అంతా కవర్ చేసి ఒక ఫుల్ వ్లాగ్ లాగా చేశాను. సో ఈరోజు ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ నుండి వచ్చి తర్వాత బస్సులో మా ఊరికి ట్రావెల్ చేసి అక్కడి నుండి వేలాంగణికి వెళ్ళాలి. మీకు ఇంకొంచెం గైడెన్స్ కావాలంటే, ఎలా పోవాలో ఒక ఐడియా రావాలంటే మొత్తం ఈ వీడియో ఫుల్గా చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆఫీస్ అయితే ఈవినింగ్కి కంప్లీట్ చేసుకొని ఇప్పుడు నైట్ బస్ ఎక్కడానికి వచ్చాము. ఇది గచ్చిబౌలి సిగ్నల్. ఇటు నుండి లెఫ్ట్కి తీసుకొని కొంచెం ముందుకు పోతే యాట్రియం మాల్ ఉంటుంది, అక్కడనే నా బస్సు పికప్ ఉంది. ఇక్కడ నుండి ప్రొద్దుటూరుకు, హైదరాబాద్ నుండి ప్రొద్దుటూరుకు స్టార్ట్ అయిపోవాలి. నన్ను డ్రాప్ చేయడానికి మా ఫ్రెండ్ వచ్చాడు. యాక్చువల్గా ఈ ట్రిప్ నేను లాంగ్ వీకెండ్లో ప్లాన్ చేసుకున్నాను. చాలా క్రౌడ్ ఉంది, అందరు ఇంట్లోకి పోతున్నారు. ఇదే మా ఫ్రెండ్ నన్ను డ్రాప్ చేయడానికి వచ్చాడు. ఇద్దరం కలిసి వచ్చి బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఫైనల్గా బస్సు ఎక్కాము. ఇప్పుడు మనము ఈ బస్సులో ట్రావెల్ చేసి ప్రొద్దుటూరుకు పోతాము. ప్రొద్దుటూరు అంటే మా ఇంటికి. ఫైనల్గా బస్సు ఎర్లీ మార్నింగ్ కల్లా మా ఊరికి వచ్చింది. మా ఊరు ప్రొద్దుటూరు పక్కన చెమరాజుపల్లె, ఇదే మా ఊరు. నేను హైదరాబాద్ నుండి వేలాంగణికి డైరెక్ట్ ట్రైన్లో పోవచ్చు, కానీ నైట్ షిఫ్ట్ కావడం వల్ల ఇంటికి వచ్చి ఇక్కడ నుండి ట్రైన్లో పోవాల్సి వచ్చింది. ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి రాగానే పొద్దుటూరులో మనం మ్యాండేటరీగా పళ్ళు కడుక్కొని ఫస్ట్ ఏం చేయాలంటే టీకెరెడ్డి కారం దోశ దగ్గరికి పోయి దోశ తినాల. ఇక్కడ నుండి ఇంకా నేను మళ్ళీ చెన్నైకి ట్రావెల్ చేసేదంతా ఇంకా ముందు వీడియోలో చూస్తారు. ఇక ప్రొద్దుటూరు నుండి పక్కనే ఎర్రగుంట్ల అని ఒక ఊరు ఉంటుంది, అందులోనే మాకు రైల్వే స్టేషను, చెన్నైకి పోయే రూట్వి. అవి 14 కిలోమీటర్లు ఉంటుంది చెన్నై నుండి. నేను ఆర్టీసీ బస్సులో ఇప్పుడు ప్రొద్దుటూరు నుండి ఎర్రగుంట్లకు పోతున్నాను. ఎందుకంటే నన్ను వదిలిపెట్టడానికి ఎవరు లేరు. ఆల్రెడీ మా అన్నోళ్ళందరూ వేలాంగణికి ఒకరోజు ముందే పోయారు. నాది నైట్ షిఫ్ట్ కావడం వల్ల నేను షిఫ్ట్ పూర్తి చేసుకొని బస్సు ఎక్కి ప్రొద్దుటూరుకి వచ్చి పోతున్నా. ఇప్పుడు మనం ఎర్రగుంట్ల స్టేషన్కి వచ్చాము. ఇది ఎంట్రీ, మెయిన్ దారి ఇదే ఎర్రగుంట్ల స్టేషన్కు. మా ప్రొద్దుటూరుకు స్టేషన్ ఉంది, కానీ ఈ చెన్నైకి ఈ రూట్కి పోయే ట్రైన్స్ ఉండవు. అది వేరే రూట్ కంప్లీట్గా. ఇది వచ్చి సెక్షన్ ఇంజనీర్ ఆఫీస్. ఇది మా అన్న ఇంతకుముందు ఈ ఆఫీస్లోనే వర్క్ చేశాడు. ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయింది మళ్ళీ గుంతకల్కి. అక్కడ ఉంది కదా ఆ ఎక్కువ స్పాట్, అది మా కారే. ఇక్కడ పెట్టేసిపోయారు అందరూ. మా అన్న వాళ్ళు ముందే రీచ్ అయిపోయారు. వాళ్ళు ఆల్రెడీ పొద్దున్నే దిగారంట. నైట్ వర్షం పడింది, కార్ పైన మొత్తం ఆకులన్నీ, ఈ డస్ట్ ఇదంతా పడిపోయింది బాగా. అన్న చూస్తే ఏమైపోతాడు. సో ఫైనల్గా ఇప్పుడు మనం ఎర్రగుంట్ల స్టేషన్కి వచ్చాము. ఇదే ఎర్రగుంట్ల స్టేషను. సో ఇప్పుడు మనం ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము. లోపల ఉన్నాము, మనము ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఎవరన్నా చెన్నై ఆర్ వేలాంకణి ఇటు సైడ్ వెళ్ళే వాళ్ళు, ఎస్పెషల్లీ ఫ్రమ్ అనంతపూర్, కర్నూలు, కడప, ఈ వీడియో ఫుల్గా చూడండి. నేను ఈ జర్నీ మొత్తాన్ని మీకు పెడతాను. ఫుల్ వరకు చూసి ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను వెళ్ళే ట్రైను చెన్నై ఎంజీఆర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇవి మ్యాక్సిమం అన్ని రాయలసీమ డిస్ట్రిక్ట్ను కవర్ చేసి చెన్నైకి ఈవినింగ్కి చేరుకుంటుంది. అక్కడ నుండి మళ్ళీ ఇంకొక ట్రైన్ మనం చేంజ్ కావాలి, అది కూడా చూపిస్తాను. ఎవరికన్నా ఇంకా ఫుల్ గైడెన్స్ కావాలంటే ఫుల్గా ఈ వీడియో చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. మనకు ఆపోజిట్లో పోతుండేది దీనదయాల్ ఎక్స్ప్రెస్. ఇది విశాఖపట్నంలో స్టార్ట్ అయ్యి రేణిగుంట, తిరుపతి, కడప మీద నుండి గుంతకల్కి పోతుంది. దీని లాస్ట్ డెస్టినేషన్ ఏదో మనకు తెలీదు. సో ఇది క్రాస్ అయిన తర్వాత మన ట్రైన్ కూడా రావచ్చు కాసేపట్లో. సో ఇప్పుడు నేను వెళ్ళే ట్రైన్ ఏంటంటే ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇది ముంబైలో స్టార్ట్ అవుతుంది. ముంబై నుండి కర్ణాటక యాదగిరి ఈ స్టేషన్లను క్రాస్ చేసుకొని అనంతపూర్ గుంతకల్ జంక్షన్కి వస్తుంది. అక్కడ నుండి మంత్రాలయం ఇట్లా కర్నూలుకి ఎంటర్ అయ్యి తర్వాత కడపకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు మనము కడప కంటే ముందుండే స్టేషన్ ఎర్రగుంట్లలో ఈ ట్రైన్ ఎక్కి చెన్నైకి రీచ్ అవుతాము త్రూ కడప, తిరుపతి. నెక్స్ట్ ఇంకా మనము చెన్నై దిగిన తర్వాత అక్కడ నుండి ఇంకొక ట్రైన్ క్యాచ్ చేయాలి. మనము చెన్నై ఎంజీఆర్ సెంట్రల్ నుండి తాంబరం స్టేషన్కి వెళ్ళి అక్కడ ఇంకొక ట్రైన్ వేలాంగణికి ఎక్కాలి.
సో ఫైనల్గా మన ట్రైన్ కూడా వచ్చింది, ఇంకా ఎక్కేయడమే లేటు. ఎక్కిన తర్వాత చూద్దాం. ఒక ట్రైన్ అయితే ఎక్కాము. 1 నెల ముందే టికెట్లు బుక్ చేసాడు మా అన్న, ఎందుకంటే లాంగ్ వీకెండ్ కదా ఉంటాయో ఉండవో అని. కానీ చెన్నైకి మేము ఈజీగా డే టైంలోనే ట్రావెల్ చేయొచ్చు. ఈ ఆంటీ వాళ్ళు కూడా కడప నుండి వేలాంగణికి మనతో ట్రావెల్ చేస్తున్నారు. ఈజీగా ఈవినింగ్ కల్లా మనం చెన్నైకి అయితే రీచ్ అయిపోతాము. కడప నుండి రాజంపేట తిరుపతి పోయే దారి ఎక్సలెంట్గా ఉంటుంది. అది ట్రైన్ అయినా కావచ్చు, రోడ్ అయినా కావచ్చు. ఆ సీన్స్, ఆ అడవి, మొత్తం అడవి నుండే ఉంటుంది రోడ్ అంతా. ఇటు ఇటు చెట్లు, మధ్యలో దారి, హైలైట్ వ్యూ ఉంటుంది. మీరు రోడ్లో ఎప్పుడన్నా ట్రావెల్ చేసినారంటే కడప టు తిరుపతి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, బాగా ఎంజాయ్ చేస్తారు. ఎర్రగుంట్ల నుండి అయితే చెన్నైకి రీచ్ అయ్యాము. పొద్దున 10:30కు ట్రైన్ ఎక్కాము, ఇప్పుడు దిగాము సాయంత్రానికి. సో మనం వచ్చిన ట్రైన్ ఇదే, ఇక్కడికి ఎండ్ అయిపోతుంది ట్రాక్. చెన్నై సెంట్రల్ ఈ స్టేషన్కి ఎండ్ అయిపోతుంది. ఇంజన్ సరే ఇక్కడ పెట్టేశారు, మళ్ళీ ఇక్కడ నుండే స్టార్ట్ అయ్యి రిటర్న్ కూడా పోతుంది. ఇది చెన్నై సెంట్రల్ స్టేషన్ బయట. ఇది చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు చెన్నై వచ్చాను, కానీ చెన్నై సెంట్రల్లో దిగడం అయితే ఇది 3వ సారి. దీని బయట ఎప్పుడు బిజీగా ఉంటుంది. పక్కనే మెట్రో స్టేషను. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే కన్ఫ్యూజ్ అయిపోతారు. అండర్ గ్రౌండ్ నుండి మెట్రో స్టేషన్కి పోవాలి ఇక్కడ నుండి. వనక్కం చెన్నై. ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే చెన్నైకి ఎంజీఆర్ సెంట్రల్ స్టేషన్ పక్కనే సబ్వే నుండి మెట్రో స్టేషన్కి వెళ్ళొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. మెట్రో నుండి మనకు కావాల్సిన డెస్టినేషన్కి పోవచ్చు. అది స్టేషను ఈ పక్కనే ఉంటుంది. అపియరెన్స్ కూడా బాగుంది. అందరు కూర్చోడానికి కూడా ఇక్కడ మంచిగా ఆ టేబుల్ అయ్యి బాగానే సెట్ చేసినారు అంతా. సో ఎంజీఆర్ సెంట్రల్ స్టేషన్ పక్కనే మనకు మెట్రో స్టేషన్ ఎంట్రన్స్ది సబ్వే ఉంటుందండి. కిందికి పోవాలా ఒక ఫ్లోరు, ఇక్కడ ఉంటుంది డాక్టర్ ఎంజీ రామచంద్రన్ సెంట్రల్ మెట్రో. ఎస్కలేటర్ నుండి కిందికి దిగాలి. ఇది యాక్చువల్గా మెట్రో స్టేషన్కు ఎంట్రీ. మెట్రో స్టేషన్కు పోవచ్చు మనం ఇక్కడ నుండి. సో ఇక్కడ నుండి మళ్ళీ ఇంకొక ఎస్కలేటర్ ఉంటుంది, దీన్ని కూడా దిగిపోవాలి మనము. ఇది సబ్వే. సో ఇది దారి. మనం ఈ సబ్వేలో నుండి బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళి ఈ సబ్వే నుండి బయటికి వెళ్ళిన తర్వాత మనకు చెన్నై పార్క్ స్టేషన్ ఉంటుంది. అక్కడ నుండి తాంబరం లోకల్ ట్రైన్లు, నెంబర్ ఆఫ్ లోకల్ ట్రైన్లు ఉంటాయి. ట్రైన్లను క్యాచ్ చేయాలి. అదేమో మెట్రో గాయస్. ఇక్కడ టికెట్లు తీసుకొని అటు పోవాలి మెట్రోకి అయితే.
సో మనం అడ్డు కాకుండా ఈ సబ్వేని ఎగ్జిట్ అవ్వాలి. స్టేషన్ అయితే సూపర్ ఉంది. ఇప్పటి వరకు నేను చెన్నైలో ఎక్స్పీరియన్స్ చేయలేదు మెట్రో, ట్రై చేసి ఉండాల్సింది కానీ వద్దనిపించింది యాజ్ ఆఫ్ నౌ. సో ఇది మనకి ఎగ్జిట్, ఈ సబ్వే నుండి మనకి ఇది ఎగ్జిట్, బయటికి వెళ్ళాలి. ఇక్కడ దారి ఉంది కదా, పార్క్ టౌన్ MRTS, అదనమాట ఎగ్జిట్. ఇప్పుడు మనం పైకి పోతే మనకు చెన్నై పార్క్ స్టేషన్ వస్తుంది. అన్నీ కన్స్ట్రక్షనే, చెన్నైలో రైల్వే స్టేషన్లు ఇవన్నీ రెనోవేషన్ జరుగుతున్నాయి బాగా. చూద్దాం, లెట్స్ సీ. లేదు అదే చెన్నై సెంట్రల్, ఆ నుండి దిగాల, ఇదంతా ట్రావెల్ చేసి ఇక్కడ ఎక్కాల. ఇక ముందుకు పోతే మనకు స్టేషన్ ఉంటుంది. సో అటు పోతే వేల్చెర్రీ, ఇటు పోతే చెన్నై పార్క్. అటు పోతే వేల్చెర్రీ అంటే వేల్చెర్రీ స్టేషన్ కాదు, వేల్చెర్రీ ట్రైన్లు అటు సైడ్ ఉంటాయి. వేల్చెర్రీ ఎండ్ పాయింట్ లోకల్ ట్రైన్స్కి, అక్కడ నుండి స్టార్ట్ అవుతాయి మళ్ళీ ఇటు పక్కకంతా. ఇప్పుడు మనము చెన్నై పార్క్ స్టేషన్కి పోతున్నాం. ఇక్కడ నుండి టికెట్ తీసుకొని తాంబరం పోవాలి. సో ఇది చెన్నై పార్క్ స్టేషను. ఇక్కడ నుండి ఇప్పుడు లోకల్ ట్రైన్లో మనం తాంబరం పోతాము. నాకు ఇమ్మీడియట్గా ఏం లేదు ట్రైను, తాంబరం నుండి నాగపట్నంకి 9:30కి ఉంది. మీకు ఒకవేళ ఆప్షన్ బస్ అని అనుకుంటే బస్సులో కూడా పోవచ్చు, కానీ నాకు తెలిసినంత వరకు బస్సులన్నీ లేట్గా స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ నుండి 320 కిలోమీటర్స్ ఉంటుంది వేలాంగని. సో మ్యాక్సిమం నైటే ఉంటాయి బస్సులన్నీ. కాబట్టి నేను కొంచెం ఎందుకు రష్ ఎందుకు అని మరి ఇక్కడ దిగి వెంటనే బస్ క్యాచ్ చేసి అటు ఇటు పోయి రిస్క్ చేయకుండా కొంచెం లేట్ అయినా పర్లేదని మా అన్నోళ్ళు ఎట్లా పోయారో నేను కూడా అదే వేలోనే పోతున్నాను. ఇప్పుడు ఆడ ట్రైన్ క్యాచ్ చేసి 9:30కి మనకు ట్రైన్ ఉంది. అప్పుడు మనం ఆ ట్రైన్ ఎక్కి ఎర్లీ మార్నింగ్ వేలాంగనికి రీచ్ అవుతాము. అది బుకింగ్ కౌంటరు. మనము ఇక్కడ నుండి తాంబరం పోవాలి కాబట్టి టికెట్ తీసుకున్నాము. ఇదే టికెట్, జస్ట్ 10 రూపాయలే. చెన్నైలో బాగా నచ్చే విషయం ఏంటంటే ట్రాన్స్పోర్టేషను. నువ్వు ఏ సెక్టార్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ సెలెక్ట్ చేసుకున్నా ఎక్కువ కాస్ట్ కాదు, తక్కువలోనే అయిపోతుంది మంచిగా. కాకపోతే జనం బీభత్సంగా ఉంటారు, అది వేరే విషయం. ఇప్పుడైతే ఒక ట్రైన్ వచ్చింది, నాకు తెలిసి ఇది తాంబరం వెళ్ళొచ్చు. మరి ఎంక్వైరీ చేసి ఎక్కుదాం. ఇది తాంబరం పోదు, తాంబరం పోయే ప్లాట్ఫాము దీనికి అటు సైడ్ ఉంటుంది చెప్పారు లోపల ఒక అంకులు. ఇప్పుడు మనం తాంబరంకు వెళ్ళే ట్రైన్ కోసం వెయిట్ చేయాలి. ఇదే ట్రైన్ వచ్చింది మనకు, లోకల్ ట్రైన్ చెంగల్పట్టుది. మనం తాంబరం దిగుతాం ఈ ట్రైన్ ఎక్కి. లెట్స్ గో. తాంబరంకు మనం స్టార్ట్ అయ్యాము, ట్రైన్ కదిలింది. నేను ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ నుండి తాంబరంకి అయితే ట్రావెల్ చేసిన. నేను ట్రావెల్ చేసినప్పుడు తెలుసుకుంది ఏంటంటే ఈ ట్రైన్లలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తాంబరం స్టేషన్ కూడా మనం రీచ్ అయ్యాము. నెక్స్ట్ మనం ఎక్కాల్సింది కరైకాల్ ఎక్స్ప్రెస్, అది 9:30కి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. తాంబరం టు నాగపట్నం, నాగపట్నంకి 3 o'clock రీచ్ అవుతుంది. అక్కడ మళ్ళీ ఇంకొక లోకల్ ట్రైన్ తీసుకొని మనము వేలాంగనికి రీచ్ అయిపోతాము. మనము 3:15కి అంతా అక్కడ నాగపట్నానికి రీచ్ అయితే అక్కడ నుండి వెంటనే మనకు ఒక లోకల్ ట్రైన్ ఉంటుంది. ఈ స్టేషన్ కూడా పెద్దదే ఇక్కడ తాంబరం. మనకైతే చాలా టైం ఉంది. ఇప్పుడైతే ఈ మొబైల్కి ఛార్జింగ్ అందుకు పెట్టుకోవాలి. మనం ఒక చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ ఈ జర్నీ స్టార్ట్ చేద్దాం. సో ఇదే మనం ఎక్కాల్సిన కరైకాల్ ఎక్స్ప్రెస్. ఒక 45 minutes ముందే తెచ్చి పెడతాడు ప్లాట్ఫామ్ మీద, కానీ ఓపెన్ చేయడు, ఎంట్రీ ఉండదు. అది 9:30కి స్టార్ట్ అవుతుంది, అంతవరకు మనం వెయిట్ చేయాలా. కొంచెం ముందే వదులుతాడు, అప్పుడు పోయి కూర్చుంటే సరిపోతుంది. ఫైనల్గా ఇది SE1. మొత్తం స్టేషన్ అటు ఇటు 2 సార్లు తిరగాల్సి వచ్చింది, ఎందుకంటే SE1 ఉందో లేదో అని నాకు డౌట్ వచ్చింది. ఇట్లా కావడం నాకు ఇది 2వ సారి. నార్మల్గా S12, S10, S12 ఇవి తెలుసు, కానీ ఇక్కడ SE1 అనేది ఎక్స్ట్రా యాడ్ చేసినప్పుడు పెడతారు, అప్పుడు పెద్ద తలనొప్పి అది ఐడెంటిఫై చేయడానికి. నేను ఇక్కడి వరకు వచ్చి మళ్ళీ నీకు పోయినా, ఎందుకంటే లాస్ట్ జనరల్ ఉంటాయి కదా, అవి వచ్చేసినాయి. ఇంకా
ఉండదేమోలే అటు సైడ్ ఉంటుందేమో అని నేను మిడిల్లో నుండి స్టార్ట్ అయ్యి వచ్చిన. ఇక్కడి వరకు వచ్చి అక్కడికి పోయి చూస్తే అక్కడ లేదు. మళ్ళీ మా అన్నకు ఫోన్ చేసి కనుక్కొని ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇటు వచ్చా. ఇప్పుడు SE1లో నాది RAC చూడాలి. ఇంకొకరు ఉంటారు, అడ్జస్ట్ అవ్వాలి. ఇప్పుడు అడ్జస్ట్ అయ్యి ట్రావెల్ చేయాలి. ఫైనల్గా నాగపట్నం అయితే వచ్చేసాము. ఎర్లీ మార్నింగ్ దిగాము. నైట్ చెప్పాను కదా RAC అడ్జస్ట్ అయితే రావాలని, కానీ ఆ భయం లేకుండా మాకు ఒక బెర్త్ అయితే ఇచ్చారు. ప్రశాంతంగా పడుకొని వచ్చాను. ఇంకిప్పుడు నాగపట్నం నుండి మనం వేలాంకనికి ట్రైన్ ఎక్కాలి. ఇదే ఆ లోకల్ ట్రైన్. మేము వచ్చిన ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇది. దీంట్లో ఇప్పుడు మనం ట్రావెల్ చేసి వేలాంగనికి రీచ్ అవుతాం. ఇదే ఫైనల్ ట్రైన్. ఆ ట్రైన్ జర్నీ కూడా పూర్తి చేసుకొని ఇప్పుడే వేలాంగని స్టేషన్కు మనం దిగాము. ఇదే వేలాంగని స్టేషను. ఫైనల్గా వేలాంగని అయితే వచ్చాము. చాలా ట్రావెల్ చేసి మొన్న రాత్రి హైదరాబాద్లో బయలుదేరి ఈరోజు ఎర్లీ మార్నింగ్ దిగినా నేను. ఓకే, వెల్కమ్ టు వేలాంగని. ఇప్పుడు నేను వేలాంగని స్టేషన్ బయట ఉన్నాను. ఆ స్టేషన్ థీమ్ కూడా చూడండి, సేమ్ చర్చ్ లాగా ఉంది. అంత ఫేమస్ ఇక్కడ చర్చ్లు. ప్రతి ఒక్కరు ఒక్కసారన్నా చూడాలి. ఇంతటితో ఇది పార్ట్ 1 ఎండ్. నెక్స్ట్ వీడియోలో మేము ఇక్కడ ఏం చేసినామో అంతా చేసి చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.